హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే జోల్దన్ ఫిషింగ్ హార్బర్లో అయితే ఉన్నాను. ఇప్పుడైతే టైం అయితే 10 అయితే అవుతా ఉంది. మార్కెట్ అయితే పెట్టున్నారు. మార్కెట్కి అయితే వచ్చున్నాను. నేనైతే మనకి తెలిసిన బోట్లో అయితే వచ్చాను. ఐస్ బాక్స్లో నుంచి అయితే చేపల బాక్స్ అయితే పైకి అయితే ఈ నెట్లో అయితే వేసి పెట్టున్నారు. ఇక్కడ నుంచి అయితే ఆటోలు అయితే తీసుకుని వెళ్ళాలి. మొత్తం అయితే జట్టు మీద అయితే పెడతా ఉన్నారు. ఆటో అయితే ఇంకా రాలేదు. ఆటోలు తీసుకుని అయితే మార్కెట్కి అయితే తీసుకొని పోవాలి. ఇది కండవాయిలు అయితే బాక్స్లో అయితే వాటర్ పెట్టి అయితే వేయాలి. ఇదైతే చాలా ఫ్రెష్గానే ఉంది. పాటకైతే తీసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్తే కనుక పాట అయితే పెడతా ఉంటాడు. కిలో లెక్కలో అయితే పెడతారు. 1 కిలో అయితే మామూలుగా అయితే 200 అయితే ఉంటుంది కండవాయిలు. ఈ చేప పేరు మీకైతే తెలుసా? మీకైతే తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. మేమైతే కరువాలా అని అంటాము. మొత్తం అయితే ఆటోలు అయితే ఎక్కిస్తూ ఉన్నారు. ఆటోలు ఎక్కించుకొని కనుక మార్కెట్కి అయితే తీసుకొని వెళ్ళాలి. మార్కెట్ అంటే ఒక దగ్గర అయితే పాట పెడతా ఉన్నాడు. ఇప్పుడైతే పాట పెట్టేవాడైతే ఒక ఆయన అయితే వచ్చున్నాడు. ఒక ఆయన వచ్చినాడంటే బోట్లు అయితే అంత ఎక్కువ అయితే రాలేదు. ఒక బోటే ఉంది. అందుకని అయితే ఒక ఆయన వచ్చినాడు. మామూలుగా అయితే 3-4 అయితే పాట పెట్టే వాళ్ళు అయితే మామూలుగా ఉంటారు. ఇప్పుడైతే ఒక ఆయన అయితే వచ్చున్నాడు మార్కెట్కి. ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్తా ఉన్నాను. ఇక్కడ జోల్దన్ హార్బర్ ఇంకా రన్నింగ్ కాలేదు కాబట్టి అయితే ఐస్ వేయడానికి కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంది. ఇలా బాస్లో అయితే దింపుతూ ఉన్నాను. కొల్ల ఇచ్చిండారా? అదే 300 12 పీసులు పోతే 20 పీసులు రాదు. 770 ఒకటోసారి, రెండోసారి 770, ఒకటోసారి 770, 780. ఇప్పుడైతే వంజూరు చేప పాట పెట్టారు. కిలో వచ్చేది 800 అయితే వెళ్ళింది. చేపల రేట్ అయితే చాలా బాగానే ఉంది. 200 చేపలను పాడుకొని అయితే ఇలా బాక్స్లో అయితే ప్యాకింగ్ చేసుకొని అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడైతే జనాభాలు అయితే చాలా తక్కువనే వచ్చున్నారు. ఎందుకంటే ఒకే బోటు కాబట్టి అయితే మనుషులు కూడా ఎక్కువ మంది రాలేదు మార్కెట్కి. బోట్లు ఎక్కువ ఉంటే ఎక్కువ అయితే వస్తారు.